గార్లిక్ టొమాటో సూప్. సో సూప్స్ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ కూడా, అండ్ డైట్ చేసే వాళ్ళకు ఒక మంచి రెసిపీస్ యాక్చువల్గా సూప్స్ అనేవి. సో గార్లిక్ టొమాటో రెండు కాంబినేషన్ మనం తరచుగా యూస్ చేస్తుండే ప్రతి ఒక్క కర్రీలో. చూద్దాం ఆ రెండు మాత్రం ఎలా ఉంటాయో, కాంబినేషన్ ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. అండ్ నిజంగానే ఇంట్లో ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కావాలి అలా ఏం లేనప్పుడు ఇంట్లో హ్యాపీగా టొమాటోస్, గార్లిక్ అండ్ ఉల్లిపాయలతో చేసేసుకోవచ్చు అన్నమాట పర్ఫెక్ట్గా. సో క్రీమ్ కూడా తీసుకొచ్చాం, వండర్ఫుల్. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ముందు ఏంటంటే మనకు సీజన్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మన డైట్లో చేంజ్ చేసుకుంటూ ఉండాలి. టమాటో సూప్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు, బట్ రెయినీ సీజన్లో మనకు ఆ ఇన్ఫెక్షన్స్ త్వరగా రాకుండా అండ్ ముఖ్యంగా పిల్లలకి కాంటామినేషన్ అనేది చాలా త్వరగా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి దానికోసం మనం ఇందులో గార్లిక్ అండ్ బేసిల్ లీవ్స్ రెండు కూడా యాడ్ చేస్తాం. వావ్, సూపర్. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. సో లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాము. అవును. గార్లిక్, యూజువల్ మనం యూస్ చేసే వెల్లుల్లి కంటే కొంచెం ఎక్కువ యూస్ చేయాలి. అవును. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత టమాటో ముక్కలు, సో రెగ్యులర్గా మనము టొమాటోస్ యూస్ చేస్తుంటాం ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ రెసిపీ ఆల్మోస్ట్. సో సీడ్స్ మనం తీసేసేయాలా ఏంటి అందులో? సో ఏంటి అంటే అది కొంతమందికి మాత్రమే రిస్ట్రిక్షన్. స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, బట్ స్టోన్ రిమూవ్ చేశాక ఎగ్జాక్ట్గా ఎగ్జామిన్ చేస్తారు లైక్ ఎందువల్ల స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని. సో కాల్షియం ఉండొచ్చు, ఆక్సలేట్ ఉండొచ్చు, చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆక్సలేట్ వల్లనే స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ దానికి సంబంధించిన ఫుడ్స్ చాలా తక్కువగా తీసుకోవాలని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అలాంటి వాళ్ళు టొమాటో సీడ్స్ని కొంచెం తక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి వాళ్ళ డైట్లో. అండ్ కొంచెం స్పినాచ్తో కాంబినేషన్ కూడా ఉండకూడదు. అండ్ లేదు అంటే నార్మల్ పీపుల్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ సీడ్స్లో కూడా మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అలాగే వైటమిన్ సి కూడా పెరుగుతుంది కాబట్టి. ఓకే, సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. సో సూపే కాబట్టి మనము లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా వేయాలా? ఇంకేం లేదు, దాన్ని మిక్సీ పట్టేయాలి. ఓకే. సో ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే కొన్ని చల్లటి వాటర్ యాడ్ చేసి కూడా మిక్సీ పట్టాం. ఓకే, కొద్దిగా వాటర్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేద్దాం. ఆన్ చేసేది. కొంచెం ఆయిల్, ఇందులోనే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం. స్పూన్. అలాగే కొంచెం బేసిల్ లీవ్స్ కూడా. సో ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాను బేసిల్ లీవ్స్ యూజ్ చేస్తే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. సో ఇంకా ఏమైనా వేయాలా? ఇందులో మనం కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం.
కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ కూడా, అలాగే కొంచెం గార్లిక్ పౌడర్ కూడా వేద్దాం. సో కొద్దిగా బ్రౌన్ షుగర్ కూడా తీసుకొచ్చాము. బ్రౌన్ షుగర్ కూడా కొంచెం. పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఇది మెయిన్ ఉండాలి టేస్ట్కి యాక్చువల్లీ. సో కొంచెం థిక్నెస్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, గార్లిక్ టొమాటో సూప్ రెడీ అయిపోయింది. గార్లిక్ టొమాటో సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గార్లిక్ టొమాటో సూప్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 4, వెల్లుల్లి రెబ్బలు 8, ఉల్లిపాయ 1, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, బేసిల్ కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. గార్లిక్ టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి చిల్లీ ఫ్లేక్స్, బేసిల్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మిరియాల పొడి, ఉప్పు, గార్లిక్ పౌడర్, బ్రౌన్ షుగర్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గార్లిక్ టొమాటో సూప్ రెడీ.